నీట్ కోచింగ్ లో నెంబర్ 1 శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా 3 ఏళ్లలో 3000 మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్. నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి, డాక్టర్ కలు నెరవేర్చుకోండి. మార్చి 18 నుండి క్లాసులు ప్రారంభం. శ్రీ కోర్స్ లైట్ విజయవాడ. ఫోన్ 9848218888. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కూడా అమలు చేయాలని చెప్పి ఎన్నికల కమిషన్ వారు ఆదేశాలు ఇచ్చారట. కానీ ఈ ఆదేశాలని సంపూర్తిగా అమలు చేసేటువంటి అవకాశమే లేదండి రాష్ట్రంలో. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పైనుంచి కింద వరకు తన ప్రచారంతో తన బొమ్మలతోటి నింపేశాడు. గత 5 ఏళ్లుగా ఈ కార్యక్రమం జరుగుతోంది. 5 ఏళ్లుగా జరిగిన కార్యక్రమాన్ని ప్రభుత్వంలో ప్రతి శాఖలో ప్రతి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ లేకుండా అది నడవదు. 5 ఏళ్ళు జరుగుతుంటే పట్టించుకోకుండా ఎవరు ఏ వ్యవస్థ కూడా ఇప్పుడు ఎన్నికల సమయంలో అబ్బే సీఎం గారు బొమ్మ కనిపించడానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ కనిపించడానికి వీల్లేదు అని చెప్పి ఆదేశాలు జారీ చేయగానే అవి వాటంతనే మాయమైపోతాయా? గతంలో అంటే ఏదో విగ్రహాలు ప్రభుత్వ ఆఫీసుల్లో ముఖ్యమంత్రి గారి ఫోటో లేకపోతే కొన్ని వెబ్సైట్లో ఆయన ఫోటో ఇట్లాంటివి ఉండేవి, వాటిని తొలగించేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదండి. ప్రతి చోట అది స్కూల్ కావచ్చు, అది ప్రభుత్వ కార్యాలయం కావచ్చు, అది ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్ కావచ్చు, లేదు పిల్లలు తినే చిక్కీ కావచ్చు, ప్రతి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఎలా తీసేస్తారు? వార్త ఏంటంటే చాలా గొప్పగా రాసుకుంటామండి ఇవి. ఆ బొమ్మలు తొలగించండి, జగన్ ఫోటో నవరత్నాల లోగో ఉన్న ధృవపత్రాలను పంపిణీ చేయొద్దు, ఎన్నికల సంఘం ఆదేశాలతో సీఎం ప్రచార పిచ్చికి బ్రేక్. ఏమీ బ్రేక్ పడదండి. ఇది వీళ్ళు రాసుకోవడం. ఇది ఆంధ్రజ్యోతిలో వార్త. బొమ్మ వదలాలి, జగన్ బొమ్మల పిచ్చికి కోడ్ దెబ్బ, పల్లి చిక్కీ నుంచి భూమి పట్టా దాకా అన్నిటిపైన జగనన్న. ఈ బొమ్మ వదలాలంటే ఎట్లా వదులుతుంది? బొమ్మ వదలదు. ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ప్రభుత్వంలో అంతర్భాగంగా మారిపోయింది. 5 ఏళ్ల పాటు జరిగింది ఈ కార్యక్రమం అంతా. ఇప్పుడు ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది కాబట్టి ఇదంతా అడ్డగోల ప్రచారం కాబట్టి దీన్ని కట్టడి చేయాలని చెప్పి ఎన్నికల సంఘం వారు ఆదేశాలు ఇస్తారు. ఎట్లా కట్టడి చేస్తారు? ఏ విధంగా కట్టడి చేస్తారు? ఒక ఎగ్జాంపుల్ ఏంటంటేనండి, ఏ స్థాయిలో జరిగింది ఈ ప్రచారం అంటానికి, ఏ స్థాయిలో ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మధ్యయుగాల్లో రాచరికం చేసినట్టుగా ఎట్లా చేశాడు. విద్యార్థులకు ఇచ్చిన బెల్ట్లు బ్యాగుల పైన జగనన్న విద్యా కానుక అని రాశారండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఆ బెల్ట్లను ఏం చేయాలి విద్యార్థులు? అవి తీసుకొని రావాలా స్కూల్కి? బ్యాగులను ఏం చేయాలి విద్యార్థులు? బ్యాగులు ఇంట్లో పడేసి రావాలా? పుస్తకాలు పట్టుకొని రావాలా? ఏ విధంగా చేయాలి అది? డిక్షనరీలు ఇచ్చారండి పిల్లలకి, గుర్తుండే ఉంటుంది. ఇంగ్లీష్ డిక్షనరీ ఇస్తున్నాము అని చెప్పి దాని మీద జగన్ బొమ్మ వేసి ఆక్స్ఫర్డ్ లాంటి వాళ్ళు ఎట్లా చేశారో నాకు ఇప్పటికి అర్థం కాదు. ఆక్స్ఫర్డ్ వాళ్ళు చేసి ఉంటారు అది ఆ డిక్షనరీ. ఆక్స్ఫర్డ్ డిక్షనరీని ప్రైవేట్ వాళ్ళ కాంట్రాక్ట్కి ఇస్తారు. ప్రైవేట్ వాడు దాని మీద జగన్ బొమ్మ వేసి దాన్ని ప్రభుత్వానికి సప్లై చేస్తాడనమాట, సంతోషపెట్టడానికి వాళ్ళని. ఈ విధంగా ఇంగ్లీష్ డిక్షనరీ మీద కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉన్నదండి. ఇప్పుడేంటి పిల్లలు ఇంట్లో మీరు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉన్నటువంటి డిక్షనరీని వాడొద్దు అని ఏమైనా ఆదేశాలు ఇస్తారా? దాన్ని అమలు చేస్తారా? అది సాధ్యమేనా? పిల్లలకు అందిస్తున్న కోడిగుడ్ల పైన కూడా జగనన్న గోరు ముద్ద అని చెప్పి దాని మీద రాసి దాని మీద బొమ్మ కూడా వేశారండి. విచిత్రంగా కోడిగుడ్డు మీద జగన్ బొమ్మ ఉన్నది. చాలా ఫోటోలు కూడా వచ్చినాయి గతంలో. దాన్ని ఎట్లా చేస్తారు? ఇప్పుడు అవన్నీ సప్లై అయ్యి ఉన్నాయట ఆల్రెడీ గవర్నమెంట్లో. ఒకటి. రెండవది, గత 5 ఏళ్ళుగా జరుగుతోంది కదా ఇది. అంటే ఇప్పటికిప్పుడు తీసేస్తే మాయమైపోతుంది అది. 5 ఏళ్ళుగా జరిగినటువంటి ప్రచారానికి ఎవరు బాధ్యులు? ఏ వ్యవస్థ అసలు బాధ్యత వహిస్తుంది మన ప్రజాస్వామ్యంలో? బైజూస్ కంటెంట్ తోటి విద్యార్థులకి ట్యాబులు ఇచ్చారు. ఈ ఇచ్చిన ట్యాబ్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి దాన్ని? ఆ ట్యాబులని వెనక్కి తీసుకుంటారా? ఆ ట్యాబులు ఆ ఇళ్లలో ఉంటాయి కదా, పిల్లలు వాడతారు, పెద్దవాళ్ళు చూస్తారు కదా. ఇట్లా ప్రతి దాని మీద జగనన్న గోరుముద్ద, విద్యా కానుక, వీటితో పాటుగా అసలు స్కూల్స్ మీద పెయింటింగ్లు వేశారు కదా, దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఉన్నాయండి. ప్రతి గ్రామ సచివాలయం మీద జగన్మోహన్ రెడ్డి పార్టీ కలర్స్ ఉన్నాయి, ఆయన బొమ్మలు ఉన్నాయి. వాటిని ఎట్లా తీస్తారు? ఎన్ని వందల కోట్ల రూపాయలు అవుతుంది అవన్నీ కూడా ఆ పెయింట్స్ మళ్ళీ తీసేయడానికి? గతంలో చెప్పారు ఎప్పుడో పార్టీ రంగులు వేశారు, వాటిని తొలగించడానికి 1200 కోట్లు 2000 కోట్లు అయిందన్నారు. అయినా కూడా మళ్ళీ ఇప్పటికీ అనేక చోట్ల ఉన్నాయి అవి. ఇక స్కూల్స్కి అయితే చెప్పే పనే లేదు. నాడు నేడు పేరుతోటి రంగులు వేశారు. ఆ రంగులు అధికార పార్టీ రంగులు వేశారు. అలాగే గతం ప్రభుత్వం కట్టినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వ పథకం కింద కట్టిన ఇళ్ళు, ఆ ఇళ్ళు అన్నిటికీ కూడా వీళ్ళు తమ పార్టీ రంగులు వేసుకున్న విషయం కూడా అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ రంగులు. వాటన్నింటిని ఎట్లా తొలగిస్తారు? వాటన్నిటికీ రంగులు మార్చడం సాధ్యమేనా ఇప్పుడు? మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో ప్రతి నెల 17 లక్షల మంది గర్భిణులు, బాలింతలు, చిన్నారులకి బెల్లం పొడి, రాగిపిండి, బియ్యం వీటితో కూడినటువంటి ప్యాకెట్లు ఇస్తారట. ఆ ప్యాకెట్ల మీద కూడా జగనన్న బొమ్మ. ఈ స్థాయిలో ఉంటే ప్రతి చోట చివరికి ధృవీకరణ పత్రాలు, అది కూడా తెలుసు మనకి. కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, వాటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసి చివరికి ప్రజల ఆస్తుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేస్తే
దాని మీద ఎవరో కోర్టుకు వెళితే హైకోర్టు వారు ఈ మధ్య ఏం కామెంట్ చేశారండి? ఏం మీకు నష్టం ఏంటి, సీఎం బొమ్మేస్తే మీకు నష్టం ఏంటి అని ఆ బెంచ్ వారు అడిగారు. అది ఇప్పటికీ కూడా నేనైతే జీర్ణించుకోలేకపోతున్నా. ఏ విధంగా ఒక హైకోర్టు న్యాయమూర్తులు, ఒక బెంచ్ వారు ముఖ్యమంత్రి బొమ్మేస్తే ఏమైంది, మీ ఇంటి మీద ముఖ్యమంత్రి బొమ్మ వేసుకుంటాడు, మీ ఆస్తుల మీద ముఖ్యమంత్రి బొమ్మ వేసుకుంటాడు, ఏంటి నష్టం మీకు అని అడిగితే, మీ కుల ధృవీకరణ పత్రం మీద ఇప్పుడున్న సీఎం బొమ్మ ఎప్పటికీ ఉంటుంది మీ జీవితకాలం, ఏంటి నష్టం అని ఏపీ హైకోర్టు అడిగిందంటే ఇక ఏ వ్యవస్థ మిగిలిందండి? ఇంక ఇప్పుడు వచ్చి ఈ డ్రామాలు ఎందుకు? ఎన్నికల కోడ్ అమలు చేయండి, ప్రతి చోట కూడా అధికార పార్టీకి మరి అడ్వాంటేజ్ లేకుండా అన్ని చోట్ల కూడా తీసేయండి. ఎట్లా తీసేస్తారు? సాధ్యమైనది హ్యూమన్లీ ఇంపాసిబుల్ అనమాట మొత్తం తీసేయటం. అంటే అధికార పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా అడ్వాంటేజెస్ కానీ ఎన్నికలు జరుగుతాయి. ఇందువల్ల అంటే మన వ్యవస్థలన్నీ అట్టర్ ఫ్లాప్ అయినాయి, అట్టర్ ఫెయిల్యూర్ అయినాయి. మొదటి రోజు నుంచి తీసుకోవాల్సిన చర్యలు ఏ వ్యవస్థ తీసుకోవాలా, ఏ ఐఏఎస్ అధికారి అబ్జెక్ట్ చేయాలా? మీరు చిక్కీ మీద మీ బొమ్మ ఎట్లా వేస్తారు, కోడిగుడ్డు మీద మీ బొమ్మ ఎట్లా వేస్తారు, ఎవరు మాట్లాడాల? సో ఫలితం ఏంటి అంటే ఇవాళ మొత్తం ఈ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా దాని ఇంటిగ్రిటీ ఈజ్ అండర్ క్వశ్చన్ అండి. ఇంటిగ్రిటీ ఏముంటుంది ఎన్నికలకి? రష్యాలో జరిగిన ఎన్నికల మాదిరిగా, దాని గురించి కూడా మాట్లాడదాం తర్వాత. రష్యాలో జరిగిన ఎన్నికల మాదిరిగా ఉన్నాయి ఇక్కడ. రష్యాలో కూడా ఇంత ఘోరంగా జరుగుతున్నాయని నేను అనుకోను. కాబట్టి ఎన్నికల సంఘం వాళ్ళు ఇచ్చేటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని చోట్ల నుంచి కూడా సీఎం బొమ్మలు తీసేయాలి, అధికార పార్టీ నాయకుల బొమ్మలు ఉండకూడదు అనేవి ఊరికే పేరుకు మాత్రమే, పేపర్లో రాసుకోవడానికి మాత్రమే. అవి వాస్తవంగా అమలు కావు ఎన్నికల్లో. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా అధికార పార్టీకి అనుకూలంగా అడ్వాంటేజెస్గా ఈ ఎన్నికల ప్రక్రియ అంతా జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం అన్ని వ్యవస్థలు, ఇంక్లూడింగ్ ఎన్నికల కమిషను, ఇంక్లూడింగ్ మన న్యాయ వ్యవస్థ, ఇంక్లూడింగ్ మన బ్యూరోక్రసీ, అందరూ బాధ్యత వహించాల్సిందే. దీన్ని బాగు చేసేవాడు ఎవడు అనేది ఎవరికి అర్థం కావట్లా. ఇవాళ ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త అండి. ఏంటంటే కడప బరిలో షర్మిల వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి దాని మీద ఏదో రకంగా రెసిస్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని అనే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో, ఎస్పెషల్లీ వివేకానంద రెడ్డి గారి కుటుంబంలో జరుగుతోంది. దానికి షర్మిల కూడా మద్దతు ఇస్తోంది తెలిసి ఇప్పటివరకు. దాని నేపథ్యంలో ఏమనుకున్నారంటే సౌభాగ్యమ్మని లేక సునీతని నిలపాలి అనుకున్నారు. అయితే డాక్టర్ సునీత గారు అయితే అంత, నేను అనుకుంటాను ఆవిడ ఇంట్రెస్ట్ చూపించలేదు ఎన్నికల్లో నేరుగా నిలబడడానికి. ఆవిడ పోరాడడానికి సిద్ధంగా ఉంది, కానీ ఎన్నికల్లో నేరుగా నిలబడి దీన్ని మరీ పొలిటిసైజ్ అవుతుందేమో అనేటువంటి భయం ఏదో ఉంది. ఆ నేపథ్యంలో సౌభాగ్యమ్మ గారిని నిలబెట్టాలి అనుకున్నారండి, వివేకానంద రెడ్డి గారి భార్య. కానీ సౌభాగ్యమ్మ గారిని నిలబెట్టే అంశం ప్రస్తుతం అది చర్చల్లో ఉంది అని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే దీన్ని అడ్వాంటేజెస్గా తీసుకొని వైసీపీ ఇదిగో ఇదంతా వీళ్ళు ముందు నుంచి కుట్రబన్నారు అని చెప్పి ఏదైతే ఫేక్ ప్రచారం ఒకటి చేస్తున్నారో దానికి ఎంతో కొంత మళ్ళీ క్రెడిబిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని వాళ్ళకి ఎందుకు ఇవ్వడం అనేటువంటి ఆలోచన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏంటంటే సౌభాగ్యమ్మ గారిని ఇండిపెండెంట్గా నిలబెడితే బాగుంటుంది. ఎందుకంటే వేరే పార్టీలు కూడా సమర్థించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది, తెలుగుదేశం పార్టీ సమర్థించే అవకాశం ఉంది, బీజేపీ సమర్థించే అవకాశం ఉంది.